అంత మాత్రమే కాకుండా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించారు. ప్రియ దేవుని బిడ్డ, ఆకాశ మండలంలోని మరి జ్యోతుల వల్ల ప్రకాశించుటకు ఈ లోకంలో తను ఉన్నప్పుడు ఆమె చేసిన ఆ సేవ కర్తవ్యం ఎంతో గొప్ప. అయితే అనేకులను నీతిని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిత్యము ప్రకాశించారు. బిడ్డ నిత్యము ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులను ఆయన వైపు త్రిప్పటానికి ప్రయాసపడ్డది. తన ప్రయాసములు మాని దేవుని చెంత నుండుటకు ఆ నిత్య సన్నిధిలో మరి నిత్యము ప్రకాశించుటకు ఆమె వెళ్ళిపోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంతకుముందు చదివిన ప్రకారంగా ఈ మాటల ప్రకారంగా మనం ఒకరినొకరు ఆదరించుకుంటూ కుటుంబ ఆదరణ కొరకు చేరవచ్చిన బంధుమిత్రుల ఆదరణ కొరకు మనం ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలను మహాపరిశుద్ధుడమైన మా పరమ తండ్రి, భూమి ఆకాశం సృష్టించిన మా సృష్టికర్తవు సర్వోన్నతుడు అయ్యా ప్రభా, మీరు చెప్పారు తండ్రి, మీరు ఈ భూమిని అయ్యా నిండించి ఫలించి అభివృద్ధి చెందుమని. అయ్యా ప్రభా, అనేకులను నా తండ్రి ప్రభా ఈ భూమి మీద నాయన మీరు పుట్టించినారు. అయ్యా ఆనాడే చెప్పి ఉన్నారు తండ్రి, ఏదైనా తోటలో ప్రారంభమైన అయ్యా ఆ మరణము నా తండ్రి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నది నా తండ్రి. అయ్యా ప్రభువా, అయ్యా మీ యొక్క మాటలు నా తండ్రి వినందువలన అయ్యా ఈ మరణం అనేది ప్రతి ఒక్కరికి సంపాదించింది. అయ్యా మరి మరణించినను జీవించను నా తండ్రి, మరి మీ కొరకే జీవించినట్లయితే అయ్యా నిత్యం నా తండ్రి అయ్యా మీ సన్నిధిలోనైనా ప్రకాశిస్తూ ఉంటామని, జ్యోతుల వలె నా తండ్రి ఉంచామని నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయమందు అయ్యా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మేము ఎలా ప్రకాశించాలి, అనేకులను మీ వైపు ఎలా త్రిప్పాలో అయ్యా మాకు నేర్పించండి. అయ్యా చేరువచ్చిన బిడ్డలను బంధుమిత్రులను ఆయన ప్రభువా అయ్యా మీరు ఆదరించండి. అయ్యా మేము ఎక్కడ ఆదరించబడతాం తండ్రి, సియోనులోనే మేము ఆదరించబడతాం తండ్రి. అయ్యా యెరూషలేములోనే నా తండ్రి మేము ఆదరించబడాలి. అయ్యా ప్రభా, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా అయ్యా అబ్రాహం గారిని అయ్యా శారమ్మ గారిని తన కుమారుని వారి యొక్క బంధుమిత్రులు ఆదరించండి, ఓదార్చండి. ప్రతి బాష్ప బిందువునైనా తూర్చుమని అయ్యా ఘనతామహిమ ప్రభావం మీరే పొందమని. ఇంకను ఎవరైనా నా తండ్రి ప్రభువా అయ్యా నీ అందు నా తండ్రి ప్రభువా అయ్యా నీ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగించాలి వారెవరైనా ఉంటే అయ్యా ప్రభువా నిత్యము నా తండ్రి నిందల పాలగుటకునైనా లేపబడకుండా నా తండ్రి అయ్యా అనేకులు నా తండ్రి ప్రభువా మీ వైపు చూచే వారినిగా మార్చుటకు నా తండ్రి జ్యోతుల వలె ప్రకాశించుటకు నా తండ్రి సహాయం చేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ ఓదార్చి వారి బాష్ప బిందువును తుడిచి అయ్యా ఘనతామహిమ ప్రభావాలు మీరే పొందమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములోనే అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అక్కడే ఆ సారక్క అమ్మ సారమ్మ దండి సారక్క ఇద్దరు కలిసి సారక్క దండి ఇద్దరు కలిసి అంతే అంతే ఏం కాదు అంతే. కొంచెం పూలు వేసిన వాళ్ళు కాస్త ఎన్నికలు వెళ్తే మంచిది. అక్క ధైర్యంగా ఉండాలి.